ఆరోగ్యం అంటే నేచురల్ ఫుడ్. నేచర్ మంత్ర ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. ఎవడ్రా ఇక్కడ ఎస్ఐ రఘు? సార్. నువ్వేనట్రా ఎస్ఐ? అవును సార్. నీలాంటి వాడి వల్లే డిపార్ట్మెంట్ పరువు పోతుంది. ఇదిగో నీ సస్పెన్షన్ ఆర్డర్. ఇలా ఎవడివి పడితే ఆడివి బట్టలు ఉడదీయిస్తున్నావు. వాళ్ళవి కాదు, నీ బట్టలు ఉడదీయిస్తే అప్పుడు అర్థమవుతుంది. సార్ ఇప్పుడు నాకు అర్థమైంది సార్. మీలాంటి వాళ్ళ మాటలు వినుంటే నాకు గతి పెట్టేది కాదు సార్. దయచేసి సార్ మీతో ఒక ఫోటో తీసుకుని నా జీవితాంతో గుర్తుగా పెట్టుకుంటాను సార్. ఓకే ఓకే సార్. ఏడు పాపం సార్. ఫోటోలు ఓల్డ్ ఫ్యాషన్ రా సార్. ట్రెండ్ మారింది. సెల్ఫీ తీసుకుందాం. సెల్లో తీసుకుంటే బాగుంటుంది సార్. పద సార్, సెల్లో తీసుకుందాం. సార్ కూర్చోండి సార్. కూర్చోండి సార్ ప్లీజ్. ఏమయ్య సెల్ఫీ అన్నావు, ఇక్కడ కూర్చోబెట్టావు? సెల్ఫీ కంటే ముందు ఒక చిన్న మ్యాటర్ ఉంది సార్. ఏంటి ఆ మ్యాటర్ అంటే, నీ సిన్సియరిటీ నాకు బాగా నచ్చిందయ్యా. అది తెలుసుకుందామని ఇలా నటించా. అది నీ సస్పెన్షన్ ఆర్డర్ కాదు, నీ ప్రమోషన్ ఆర్డర్. అయ్యా అయ్యా థ్యాంక్ యూ సార్. మీ పరిస్థితి అలా ఉంటే నా పరిస్థితి ఏంటి సార్? రెండు మూసుకొని పదరా. థ్యాంక్ యూ సార్. కానిస్టేబుల్ గోపాల్ సార్, వీళ్ళందరినీ లోపలికి దోసి ఏం చేయాలో తెలుసుగా. లెట్స్ డు కుమ్ముడు. గుడ్ మార్నింగ్. నమస్తే. రఘు రఘు నన్ను రామ్దేవ్ బాబా యోగా చూడనివ్వటం లేదు. ఎందుకని? నేను ఇంకా కన్ననే అను సీరియల్ చూడట్లేదు రఘు. అరే చూడవయ్యా, సీరియల్ బయట నుంచి చూస్తూనే ఉన్నాం. చాలదా రఘు, ఈ గొడవ అంతా ఎందుకు? ఒక్కొక్కరికి ఒక టీవీ కొనిచ్చేసాయి, ఎవరి ఛానల్ చూసుకుంటారు. అవునా? ఒక్కొక్కడికి ఒక్కొక్క టీవీ కావాలి, వాళ్ళ రూముల్లో పెట్టి ఇవ్వాలి. నేను కొంటాను, నేను పెట్టిస్తాను. ఓకేనా? మీ అందరికీ సార్ ఈ రచ్చ. వీళ్ళేమో చిన్నపిల్లలా పోట్లాడుకోవడం, మీరేమో పెద్దరాయిళ్ళ తీర్పులు ఇవ్వడం, ఇవన్నీ అవసరమా? శుభ్రంగా పెళ్లి చేసుకోండి సార్. పెళ్లి చేసుకోవాలి నేను. అవును సార్. సరే చేసుకుంటా. ఓ మంచి అమ్మాయిని చూడు. Yes, sir. చూస్తూ ఉండు. Okay, sir. నేను లోపలికి వెళ్ళి వచ్చేస్తా. సరే సార్. ఓల్డ్ అండ్ వేస్ట్ ఫెలోస్, ముందర నా నెంబర్ నోట్ చేసుకోండి. క్షణక్షణం సార్ మ్యారేజ్ గురించి అడుగుతూనే ఉండండి. మీరు ఎంత ఫాస్ట్ గా ఫాలో అప్ చేస్తే అంత ఫాస్ట్ గా సార్ మ్యారేజ్ చేసేద్దాం. చూడండి, ప్లీజ్ నోట్ డౌన్ మై నెంబర్. 9999442224. బి రంగా. ఎంతో మంది దేశభక్తులు ప్రాణత్యాగం చేస్తే గాని మనకు స్వాతంత్రం రాలేదు. స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలో యువత సాహిత్యం అభివృద్ధి వైపు పయనిస్తే నేటి యువత విలాసాలు వినోదాల వైపు పయనిస్తున్నారు. ఇంకా ఏదో పొందాలని కొంతమంది యువత డ్రగ్స్ తో తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. గతం గతహ అన్నారు పెద్దలు. ఎంతమంది యువత గతం గుర్తు పెట్టుకుని బాధ్యతగా బతుకుతున్నారో తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ గతం గతహ. ఎక్స్క్యూజ్ మీ, ఈ ఫోటోలో ఉన్నది ఎవరో చెప్పగలరా? తెలీదండి. ఈ ఫోటోలో ఉన్నది ఎవరో చెప్పగలరా? ఈయనెవరో మీకు తెలుసా? ఎక్స్క్యూజ్ మీ, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో చెప్పగలరా? Sorry, we don't know. ప్లీజ్ ఒకసారి చూడండి. Please don't disturb. ఎక్స్క్యూజ్ మీ, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో మీకు తెలుసా? గర్ల్ ఫ్రెండ్ తో చాట్ లో బిజీగా ఉన్నాను, ప్లీజ్ డిస్టర్బ్ చేయకండి. ఒక్కసారి చూడండి. కూల్ అవుట్. ఎక్స్క్యూజ్ మీ, హలో, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో చెప్పగలరా? ఏంటి మిస్సింగా? ఓకే, డోంట్ వరీ. దీన్ని నా ఫేస్బుక్ లో గానీ ట్విట్టర్ లో గానీ ట్వీట్ చేస్తాను. దీనికి సంబంధించిన విషయాలు వచ్చాక నేను మీకు కాల్ చేసి చెప్తాను. దానికన్నా ముందు మనం ఒక సెల్ఫీ దిగుదాం. ఎక్స్క్యూజ్ మీ, ఈయన ఎవరో చెప్తారా? ఏ లెవెల్కి వచ్చింది గేమ్? ఇతను ఎక్కడో చూసానే. నాకు అలాగే అనిపిస్తుంది. నల్లగా బక్కగా ఉన్నాడు. ఫుడ్ తిని చాలా డేస్ అయింది అనుకుంటా. ఐ థింక్ హీస్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా ఆర్ సోమాలియా. I think he is hungry. ఎస్ యు ఆర్ రైట్. అతను చాలా ఆకలి మీద ఉన్నట్టున్నాడు. ఏం బేబీ? యా, కనిపిస్తే ఇదిగో తీసుకోండి. వద్దా? రంగా. ఎస్ సార్. రాహుల్ గాంధీ గారు తెలియదన్నా ఒప్పుకోవచ్చు, కానీ మహాత్మా గాంధీ గారు తెలియదంటే క్షమించరు. ఏం చేయాలో నీకు తెలుసు కదా. అర్థమైంది సార్.
మన దేశ స్వతంత్రం కోసం అరెస్ట్ అయిన మహాత్మా గాంధీ గారిని చూసి ఈయనెవరో చెప్పంటే తెలీదు అన్న వాళ్ళని అరెస్ట్ చేసేద్దాం సార్, లాకప్ లో వేసేద్దాం సార్, కుమ్మేద్దాం సార్. వెళ్ళు. సార్ సార్ ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో చెప్తారా? మహాత్మా గాంధీ అమ్మ మన జాతిపిత. బానిసత్వం నుంచి ఈ జాతికి విముక్తి కలిగించిన మహానుభావుడమ్మా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అమ్మయ్యా, చాలా సంతోషంగా ఉంది. మహాత్మా గాంధీజీని గుర్తుపట్టడానికి 2 hours పట్టింది. చూసారుగా మన యువత పరిస్థితి. మనం ఎటు పయనిస్తున్నాం? అభివృద్ధి వైపా, అంధకారం వైపా? గతం గతహ అని మన ఫ్రీడమ్ ఫైటర్స్ ని మర్చిపోదామా, గుర్తుపెట్టుకుందామా? ఇలాంటి పరిస్థితులకు దారి తీసే విద్యా వ్యవస్థలుంటే యువత మాత్రం ఏం చేయగలదని క్షమిద్దామా, బాధ్యతల్ని గుర్తు చేద్దామా? మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు సార్? మా స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారు. ఇలా అయితే మీ మీద లీగల్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. నాకు ఒకటి అర్థమవుతుంది సార్. వి డిడ్ సంథింగ్ రాంగ్. దానికి మీకు కోపం వచ్చింది, అందుకే మీరు ఇలా పనిష్మెంట్ ఇస్తున్నారు. సార్ ప్లీజ్ సార్, మేము అరెస్ట్ చేయమని తెలిస్తే మా సాఫ్ట్వేర్ జాబ్ పోతుంది. ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేసి వదిలేండి సార్. సార్ అసలే మాకు ఉద్యోగం లేక చూస్తున్నాం సార్. మీరు మాపై ఇలా కేసులు పెడితే మా కెరీర్ పాడవుతుంది సార్. సార్ ప్లీజ్ సార్. ప్లీజ్ సార్. సార్ సార్ ప్లీజ్ సార్. ఓకే, మీ బాధ నాకు అర్థమైంది. మీకు చిన్న టెస్ట్ పెడతా. ఆ టెస్ట్ లో మీరు పాస్ అయ్యారనుకోండి, ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఫెయిల్ అయితే సెల్లో కూర్చోవాలి. ఆర్ యు రెడీ? ఓకే సార్. గోపాల్ గారు సార్, మీ కుడి ప్యాకెట్ లోంచి ఫోటోలు ఇవ్వండి. ఈ ఫోటోలో ఎవరున్నారో తెలుసా? తెలుసు సార్. మైకేల్ జాక్సన్ సార్. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరో తెలుసా? మడోనా. ఈ ఫోటోలో అమ్మాయి సన్నీ లియోన్. ఈ అమ్మాయి తెలుసా? హంసనందిని. గోపాల్ గారు సార్, ఇప్పుడు మీ ఎడం ప్యాకెట్ లోంచి ఫోటోలు ఇవ్వండి. ఎవరో తెలుసా? తెలుసు సార్. ఎవరో తెలుసా? తెలుసు సార్. ఎవరో తెలుసా? తెలుసు సార్. టాలీవుడ్ లో సెక్స్ బాంబ్ అంటే ఎవరో చెప్పారు. హాలీవుడ్ లో ఐటమ్ గర్ల్ ఎవరో చెప్పారు. బాలీవుడ్ లో ఐటమ్ గర్ల్ ఎవరో చెప్పారు. దేశభక్తుల ఫోటోలు తెలియదురా మీకు? మన స్వతంత్రం కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్ళ ఫోటోలు తెలియదురా మీకు? మీరు మన దేశ పౌరులని చెప్పుకోవడానికి అసహ్యంతో కూడిన సిగ్గు వేస్తుంది, అసహ్యంతో కూడిన భయం వేస్తుందిరా. ఈ దేశభక్తుల్ని గూగుల్లో వెతకటం కాదు, కరెన్సీ నోట్ల మీద వెతకటం కాదు, మన గుండెల్లో పెట్టుకొని పూజించాలి. ఈ రోజు మీరు బతుకుతున్న బతుకు వాళ్ళు పెట్టిన భిక్ష. వాళ్ళు ప్రాణ త్యాగం చేస్తేనే మీరు స్వేచ్ఛగా స్వతంత్రంగా ఈ దేశంలో బతుకుతున్నారు, తిరుగుతున్నారు. మీ గురించి మీకు తెలియకపోయినా పర్వాలా, మీరు ఎవరికి పుట్టారో ఎవరికి తెలియకపోయినా పర్వాలా, కానీ భారతదేశం గురించి తెలుసుకోండి, త్యాగమూర్తుల గురించి తెలుసుకోండి, ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి తెలుసుకోండి. అది మీ ధర్మం. ఎక్స్క్యూజ్ మీ. హలో, కెన్ ఐ స్పీక్ మిస్టర్ రఘు? ఎస్ సార్. మీరు అడ్మిట్ చేసిన పేషెంట్ సేఫ్, మీరు వచ్చి డిశ్చార్జ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడే వస్తున్నా. గోపాల్ గారు సార్, వీళ్ళందరినీ లోపల పెట్టి కౌన్సిలింగ్ ఇవ్వండి. ఎస్ సార్. మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు సార్? మా స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారు. ఇలా అయితే మీ మీద లీగల్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. నాకు ఒకటి అర్థమవుతుంది సార్. వి డిడ్ సంథింగ్ రాంగ్. దానికి మీకు కోపం వచ్చింది, అందుకే మీరు ఇలా పనిష్మెంట్ ఇస్తున్నారు. సార్ ప్లీజ్ సార్, మేము అరెస్ట్ చేయమని తెలిస్తే మా సాఫ్ట్వేర్ జాబ్ పోతుంది. ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేసి వదిలేండి సార్. సార్ అసలే మాకు ఉద్యోగం లేక చూస్తున్నాం సార్. మీరు మాపై ఇలా కేసులు పెడితే మా కెరీర్ పాడవుతుంది సార్. సార్ ప్లీజ్ సార్. ప్లీజ్ సార్. ప్లీజ్ సార్. ఓకే, మీ బాధ నాకు అర్థమైంది. మీకు చిన్న టెస్ట్ పెడతా. ఆ టెస్ట్ లో మీరు పాస్ అయ్యారనుకోండి, ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఫెయిల్ అయితే సెల్లో కూర్చోవాలి. ఆర్ యు రెడీ? ఓకే సార్. గోపాల్ గారు సార్, మీ కుడి ప్యాకెట్ లోంచి ఫోటోలు ఇవ్వండి. ఈ ఫోటోలో ఎవరున్నారో తెలుసా? తెలుసు సార్. మైకేల్ జాక్సన్ సార్. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరో తెలుసా? మడోనా. ఈ ఫోటోలో అమ్మాయి సన్నీ లియోన్. ఈ అమ్మాయి తెలుసా? హంసనందిని. గోపాల్ గారు సార్, ఇప్పుడు మీ ఎడం ప్యాకెట్ లోంచి ఫోటోలు ఇవ్వండి. ఎవరో తెలుసా? తెలుసు సార్.
ఎవరో తెలుసా? ఎవరో తెలుసా? టాలీవుడ్ లో సెక్స్ బాంబ్ అంటే ఎవరో చెప్పారు. హాలీవుడ్ లో ఐటమ్ గర్ల్ ఎవరో చెప్పారు. బాలీవుడ్ లో ఐటమ్ గర్ల్ ఎవరో చెప్పారు. దేశభక్తుల ఫోటోలు తెలియదురా మీకు? మన స్వతంత్రం కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్ళ ఫోటోలు తెలియదురా మీకు? మీరు మన దేశ పౌరులని చెప్పుకోవడానికి అసహ్యంతో కూడిన సిగ్గు వేస్తుంది, అసహ్యంతో కూడిన భయం వేస్తుందిరా. ఈ దేశభక్తుల్ని గూగుల్లో వెతకడం కాదు, కరెన్సీ నోట్ల మీద వెతకడం కాదు, గుండెల్లో మన గుండెల్లో పెట్టుకొని పూజించాలి. ఈ రోజు మీరు బతుకుతున్న బతుకు వాళ్ళు పెట్టిన భిక్ష. వాళ్ళు ప్రాణ త్యాగం చేస్తేనే మీరు స్వేచ్ఛగా స్వతంత్రంగా ఈ దేశంలో బతుకుతున్నారు, తిరుగుతున్నారు. మీ గురించి మీకు తెలియకపోయినా పర్వాలా, మీరు ఎవరికి పుట్టారో ఎవరికి తెలియకపోయినా పర్వాలా, కానీ భారతదేశం గురించి తెలుసుకోండి, త్యాగమూర్తుల గురించి తెలుసుకోండి, ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి తెలుసుకోండి. అది మీ ధర్మం. ఎక్స్క్యూజ్ మీ. హలో, కెన్ ఐ స్పీక్ మిస్టర్ రఘు? ఎస్ సార్. మీరు అడ్మిట్ చేసిన పేషెంట్ సేఫ్, మీరు వచ్చి డిశ్చార్జ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడే వస్తున్నా. గోపాల్ గారు సార్, వీళ్ళందరినీ లోపల పెట్టి కౌన్సిలింగ్ ఇవ్వండి. ఎస్ సార్. మేడం టాబ్లెట్. హౌ ఆర్ యూ? ఫైన్ భయ్యా. అమ్మా, నిన్ను ఈ స్థితికి తీసుకొచ్చిన వాళ్ళని నేను చచ్చినా వదిలిపెట్టను. నా లైఫ్లో ఒక్కసారే పెద్ద తప్పు చేస్తున్నా. ఆ నలుగురు మీద తప్పుడు కేసులు పెట్టి వాళ్ళ లైఫ్లో బయటికి రాకుండా నేను చేస్తా. నువ్వు నవ్వినా సరే నాకు ఇది సీరియస్ మ్యాటరు, సీరియస్గానే తప్పు చేస్తా. చూడదు భయ్యా, మిలిటరీలోనే దేశభక్తి ఉంటుంది అనుకున్నాను, అదే యువతలో ఇంతలా ఉంటుందని ఊహించలేదు. ఇది భక్తి కాదు, భుక్తి. వాళ్ళ టీవీ ఛానల్ రేటింగ్ కోసం ఆడుతున్న గిమ్మిక్స్ ఇది. కాబట్టి అలాంటి వాళ్ళని నేను వదలను. సార్, అమ్మా, డిశ్చార్జ్ కావాల్సిన ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ అయ్యాయి, ఇక మీరు తీసుకెళ్ళొచ్చు. చాలా థ్యాంక్స్ అమ్మా. అమ్మా, చిన్న రిక్వెస్ట్. చెప్పండి సార్. ఈయనకి ఎవరన్నా వచ్చి వివరాలు అడిగితే నాకేం తెలియదని చెప్పు. ఓకే సార్. ఫోన్ నెంబర్ అడిగితే ఇదిగో ఈ నెంబర్ చేయమని చెప్పు. ఓకే సార్. ఏం బా, వెళ్దామా? ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒకసారి వాళ్ళని చూసేద్దాం. లేదు, ముందు హౌస్ కే. ప్లీజ్ భయ్యా, ప్లీజ్. అంతేనటవా? ఆ. ఓకే రా, నీ బాట కాదన్న రా. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. శ్రీ శ్రీ మహాప్రసవం. అక్క, మగవాళ్ళు కూడా ప్రసవిస్తారా? అది ప్రసవం కాదురా, శ్రీ మహాప్రస్థానం. సారీ అక్క, దీని చదివి ఎగ్జామ్ రాయమంటారా ఏంటి? పదండి ముందుకు, పదండి మూసుకు. జావా .net ఇలాంటి వాటి గురించి అడిగితే చెప్పగలం కానీ ఈ ప్రసవాలు ప్రసంగాలు మాకెందుకండి? ఎస్ బ్రో, యు ఆర్ రైట్. వాట్ ఈస్ దిస్ మట్టి, శాండ్ అండ్ ఆల్? ఈ మనుషుల గురించి మట్టి గురించి తెలిస్తేనే మన కెరియర్ వస్తుందా? ముందు మీ టాపిక్స్ ఆపి ఇచ్చి చదవడానికి ట్రై చేయండి. ఇలాంటి విషయాలు ఎక్కువ మాట్లాడితే మా వాడు ఎస్ఐ కంటే డేంజర్. సో మీరు సైలెంట్ గా చదువుకోండి. మా వాడు వైలెంట్ అయితే మీరు తట్టుకోలేరు. ఓకే, షటప్. ఓకే. ఏంటి ఎవరు చూసినా బెదిరిస్తున్నారు? గాంధీ గురించి తెలియకపోవడం తప్ప, ఎంఎస్ సుబ్బలక్ష్మి పాట వినకపోవడం తప్ప. జనరేషన్ మారింది, సో మనుషులు మారుతారు, మర్చిపోతారు. ఎందుకు ఈ జాగ్రత్త? మాకు ఇష్టం వచ్చినట్టు మేము బ్రతకడం తప్ప మాకు ఫ్రీడమ్ లేదా? మీకు స్వేచ్ఛ ఎక్కువైపోయే ఇలా బాగు. ఎంత మోసం చేస్తుంది అనుకోలేదు. శ్రీముఖి ఇంత మోసం చేసింది ఏంటన్నా? మోసం ఏంట్రా మోసం? శ్రీముఖి చెప్పింది కరెక్టే కదా. ఎంత కరెక్ట్ అయితే మాత్రం పెళ్లికైనా పిలవాలి కదరా. అవునరా. పిలిచి ఏం పరిచయం చేస్తుందిరా? వీళ్ళంతా నా చుట్టూ తిరిగే వీపీలేనా? కరెక్ట్ బ్రో, నువ్వు చెప్పింది చాలా కరెక్ట్. ఎంతకాలం కొట్టుకు చచ్చినోళ్ళు ఇప్పుడు ఒకటెలా అయ్యారబ్బా? అదే ఆడ మగ అట్రాక్షన్ అంటే. అంత అట్రాక్షనా? దీంట్లో ఏదో కుట్ర దాగుంది. రే, ముందా సామిగాడి పట్టుకుందంటే అసలు విషయం బయటకు వస్తుంది. రే సామి, మర్యాదగా వస్తావా లేదంటే నీ తల పగలు కొట్టమంటావా? నువ్వు రారా కిందకి, నీ తల పగలగడేస్తాను. అబ్బా సూపర్గా ఉందిరా, ఒరిజినల్ స్కాచ్ ఉన్నట్టుంది.
మంచి టేస్టీగా ఉంది, స్కాచ్ లా ఉంది. ఉంటామేంట్రా ఇది నిజంగా స్కాచే. స్వామి మేము ఎందుకు పిలిచామంటే ఆగు, నువ్వు అడుగుతుంది వాళ్ళ గురించే కదా. వాళ్ళు జీవితంలో కలిసి ఉండే ప్రశ్నే లేదు నాయన. అరే మన స్వామికి మల్లెపూల వాసన పిల్లగాలి రెండూ తెలియదురా. వయసులో ఉన్న అబ్బాయిని ఒకే రూమ్ లో పెడితే అంత సవరమే. నీ పొత్తమే కాదు నీయే. స్వామి వాళ్ళిద్దరిని పెళ్లికి ఎలా ఒప్పించారు స్వామి? అలా అడుగు చెప్తా. ట్వాయ్, ట్వాయ్. స్వామి, ఏమి? నాకొక బలమైన కోరిక ఉంది స్వామి. ఆ కోరిక తీరితే చాలు, నా జీవితం ఏమైపోయినా ఓకే. ఆడది ఒక బలమైన కోరిక కోరిందంటే ఎంతటి మగవాడి జీవితమైనా హాం పట్టు. నీ కోరిక నాకు అర్థమైంది బాల. ఎలా స్వామి? స్వానుభవం. ఏదైనా అనుభవంలోకి వస్తే గాని తత్వం బోధపడదు. నువ్వు నాశనం అవ్వాలని కోరుకున్నావంటే నీ మొగున్నో లవన్నో నేలలాగిచ్చాలనే కదా. చాలా కరెక్ట్ గా చెప్పారు స్వామి. ఎంతైనా స్వానుభవ స్వామి కదా. మరే ఎవడో ఆ బలిపశువు. ఏమన్నారు స్వామి? అంటే నువ్వు ప్రస్తుతం తీవ్ర కాంక్షతో ఉన్నావు కదా. అది మగ బకరాలకు మాత్రమే అర్థమవుతుంది తల్లి. స్వామి, మీరెవరితో మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. వామ్మో, మీ ఆడవాళ్ళు అర్థం కాకుండా అడిగిన కోరికలకి ఎంత జరుగుతుందంటే ఇంకా అర్థమైతే నాశనమే, సర్వనాశనమే. చాలా కరెక్ట్ గా చెప్పారు స్వామి. నాశనం, సర్వనాశనం. ఎంత బాగుందా సౌండ్. ఆ నా కొడుకు సర్వనాశనం అవ్వాలి. యా! అయితే ఆండే పెళ్లి చేసుకో. ఏ లోకాన్నైనా పెళ్లి కంటే పెద్ద శిక్ష లేనే లేదు. చాలా కరెక్ట్ గా చెప్పారు స్వామి. అనుభవం. గ్యాప్ ఇచ్చారా? ఇసరండి. వాడి సాఫ్ట్వేర్ లోకి వైరస్ లా ఎంటర్ అయ్యి వాడి ఆనందాన్ని డిలీట్ చేసి స్వామి నాకు చిన్న డౌట్. ఆడపిల్ల కాబట్టి పడగొట్టేశారు, వాడు మగాడు, వాడిని పడగొట్టారంటే నాకేదో చిన్న డౌట్ స్వామి. నీ ఒక్క డౌటే కాదురా, మీ అందరి కుళ్ళు డౌట్లకి ఇదే నా సమాధానం. అక్కడ చూడండి రా దైదుర్లరా. జై స్వానుభవ. స్వామి 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 చెప్పు నాయనా. ఏం చెప్పమంటారు స్వామి? చెప్పుకో నాయనా. మీ అంత అనుభవం నాకు లేదు స్వామి, కొంచెం నాకు అర్థమయ్యే విధంగా చెప్తారా? అనుభవం గురించి మాట్లాడితే నిన్ను చొప్పుచ్చు కొడతా. క్షమించండి స్వామి, నాకు తెలుగు అంతగా రాదు. ఒరేయ్, భాష ఏదైనా భావం ఒకటేరా. నీ ఇష్టం వచ్చిన భాషలో ఏడు. ఇంతలాగేంట్రా, తొందరగా చెప్పి చావు. స్వామి మీరే నా క్లయింట్. తప్పు నాయన, నేను నీ క్లయింట్ కాదు, అందమైన అమ్మాయి. పాయింట్కి వస్తా స్వామి. తొందరగా. నిజంగా అందమైన అమ్మాయి నా క్లయింట్. స్వామి ఏమని చెప్పమంటారు స్వామి? నేను తిన్నా దగ్గర తప్పట్లేదు, కూర్చున్నా తప్పట్లేదు, కూర్చున్నా తప్పట్లేదు, నేను బయట నుంచి తీసుకొస్తే తప్పట్లేదు, నేను తీసుకెళ్ళాలని మళ్ళీ అడుగుతాను, ఏం చేసినా తప్పే అడుగుతాను, బాగా ఉంటాను, అడిగి హిమాయత అంటుంది, ఏంటంటే నాగంగా ఆపు నాయనా, ఆపు. మగవాళ్ళని ఆడవాళ్ళ మీద అభిప్రాయం అడగకూడదు. ఒకవేళ అడిగామే అనుకో, అది ఆడవాళ్ళ షాపింగ్ లా ఉంటది. అన్ని తెలిసి అడిగాను చూడు, నన్ను వద్దులే. చెప్పు నాయనా. ఇప్పుడు చెప్పండి స్వామి, నన్ను ఏం చేయమంటారు? నువ్వు రివెంజ్ తీసుకోవాలి, అంతే కదా? అవును స్వామి. నువ్వు ఓ పని చేయి, ఆ క్లయింట్ పెళ్లి చేసుకో. అర్థమైంది స్వామి, పెళ్ళే కరెక్ట్. మీ అందరి అనుభవమే నా స్వానుభవం, నా స్వానుభవమే మీ అందరి అనుభవం. అదే కొట్టేటట్టు చెబుతారేంట్రా? జై స్వానుభవ. అటు చూడండి నాయన. ఎవరికైనా యవనం గెలుపు, వృద్ధాప్యం ఓటమి. జీవితం అంటే గెలుపు ఓటముల కలయిక. అవును కదా, అందుకే ఉంటే ఇద్దరం కలిసే ఉందాం, పోతే ఇద్దరం కలిసే పోదాం. నన్ను వేరు చేసి మాట్లాడొద్దయ్యా. మనకి పెళ్లి చేసింది కలిసి జీవించమని, గెలుపులోనా ఓటమిలోనా అని కాదుగా. ఆడవాళ్ళకి యవనంలో భర్త తోడు, ముసలితనంలో పిల్లల తోడు కావాలి. మగవాళ్ళకి గెలుపులో లోకమే తోడుగా ఉంటే, ఓటమిలో మాత్రం ఒక్క మరణమే తోడుగా ఉంటుంది. మరి స్టూడెంట్స్ కి గురువు తోడు కావాలి.
థ్యాంక్స్ గురూజీ. చావులో కూడా ఆది దంపతులాంటి మీ తోడు దొరకడం నా అదృష్టం. అందరూ చచ్చిపోవడం అంటే అజ్ఞానం అంటారు. చావులో కూడా ఇంత జ్ఞానం ఉందా? ఎవరమ్మా నువ్వు? చావుకి పరిచయాలు అవసరమా? నీకు అవసరమే. బిడ్డ చనిపోతే ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారో నీకేం తెలుసు? ఈ జీవితం నీది కాదు, మీ తల్లిదండ్రులది. చనిపోయే అధికారం నీకు లేదు. మరి మీకుందా? జీవితాంతం తోడుగా ఉంటానని పెళ్లిలో ప్రమాణం చేశారు కదా. కనీసం మీ భార్య ఉన్నంత వరకైనా బతకండి. ఆ తర్వాత మీ ఇష్టం. ఎవరి కోసం బతకాలమ్మా? నా కోసం, నా జీవితం కోసం. కడుపున పుట్టిన పిల్లలే కాదన్నప్పుడు బయట దానివి నువ్వు నీకోసం. ఓ సంతేనా? ఈ రోజు నుంచి నేను మీ మనవరాల్ని. ఈ పంచభూతాల సాక్షిగా చెప్తున్నాను, మిమ్మల్ని దత్తత తీసుకున్నాను. ఇప్పుడు చెప్పండి అమ్మమ్మ, తాతయ్య, కలిసి చద్దామా బతుకుదామా? బతుకుదాం. అందరం కలిసి బతుకుదాం. ఏమిటమ్మా ఇది? నిన్నెలా చూస్తానని కల్లో కూడా అనుకోలేదమ్మా. నిజంగా కలలాగా జరిగిపోయింది తాతయ్య గారు. ఊహించినవి జరగడమే కదా జీవితం అంటే. నువ్వు లేని జీవితం తలుచుకుంటే మా జీవితాలకి ఆశాదీప నువ్వేనమ్మా. మా ఆశలు నిరాశ చేయకు తల్లి. పేషెంట్ కి రెస్ట్ అవసరం, కొంచెం ప్లీజ్. మా ఆయుష్ కూడా పోసుకొని నిండు నూరేళ్లు వర్ధిల్లమ్మా, వర్ధిల్లు. సరే తాతయ్య గారు. ఒరే అల్లుడు, చిన్నప్పుడు నేను ఎన్ని తప్పులు చేసినా ఏ మాస్టర్ ఈ యాంగిల్లో కూర్చోబెట్టలేదురా. ఈ ఎస్ఐ గడు పెద్ద సేతయ్య అంట. ఈ టైంలో ఈ యాంగిల్లో కూర్చోవడం చాలా కష్టంగా ఉందిరా. వీడికి ఎమోషన్ వచ్చేలోపు నాకు మోషన్ అవుద్దేమని భయంగా ఉంది. అంటే వాడి ప్రమోషన్ కోసం ఎమోషన్ లో మనల్ని లాకప్ డెత్ చేస్తాడా? ఛీ, వాడికి అంత సీన్ లేదు. ప్రెస్ ఇక్కడ మనతో పెట్టుకుంటే రాజ్యాలే కూలిపోతాయి. రేయ్, రాజ్యాలు పోయి ప్రజాస్వామ్యం వచ్చిందన్న విషయం మీకు తెలియాలని మా ఎస్ఐ గారు మిమ్మల్ని కడ్రాయలతో కూర్చోబెట్టమని చెప్పింది. ఒరే అల్లుడు, టచ్ చేస్తే సెలబ్రిటీ కాన్సెప్ట్ కాస్త మా చావుని టచ్ చేసే ప్రోగ్రామ్ లా తయారైందిరా. కాన్సెప్ట్ కొత్తగా ఉంది. ఛానల్ వాళ్ళు కూడా ఓకే చేశారు. మన ప్రోగ్రామ్ సక్సెస్ అయి సెట్ అవుతుంది అనుకునే టైంకి ఇలా అయిపోయిందేంట్రా? ఫస్ట్ టైం లైఫ్ లో కష్టపడి పని చేద్దామని డిసైడ్ అయ్యాను. నువ్వు ఈ సూసైడ్ ప్రోగ్రామ్ పెట్టి నా ఫేట్ మార్చేసావు కదరా. దేశం కోసం చచ్చేవాళ్ళు ఎవరుంటారు ఈ రోజుల్లో? ఏ 100 ఎపిసోడ్లోనో తగులుతుంది అనుకున్నాం. ఆ మహాదల్ ఎవరో గానీ ఫస్ట్ ఎపిసోడ్లోనే శుభం కాటేసింది. ఏయ్ సోదాపండి, ఎస్ఐ గారు వస్తున్నారు. ఏంట్రా ఏదో ప్రోగ్రామ్స్? అసలు ఏం చేస్తున్నారా మీరు? మీ టీవీ ప్రోగ్రామ్స్ వల్ల ఆడవాళ్ళు మొగుళ్ళతో కాదురా, టీవీలతో కాపురం చేస్తున్నారు. మళ్ళీ కొత్తగా ఈ అసహనం ఏంట్రా? టీవీ రేటింగ్ కోసం ఫోన్లో ఎప్రిడైజ్ చేసి చంపేస్తారా? మిమ్మల్ని బయటకు వెళ్ళనిస్తే బతకనిస్తారా? వెరీ డేంజర్. ఇంకా నా మిలిటెంట్లకో టెర్రరిస్టులకో తెలియలేదు, ఒక్క ఫోన్ కాల్ చాలు తెలిస్తే. కానిస్టేబుల్ గోపాల్ సార్, చట్టంలో ఎన్ని సెక్షన్లు ఉన్నాయో అన్ని సెక్షన్లు వీళ్ళ ఎఫ్ఐఆర్ లో రాయి. ఓకే సార్. కుమ్మేద్దాం వెదవల్ని. ఏదో తెలియకలో జరిగిపోయింది. ప్రోగ్రామ్ కోసం చేసాం, తప్పు అయిపోయింది సార్. తప్పు కాదురా, మేము ఏవైనా చేయగలమన్న బలుపు తగ్గిస్తా కదా. హలో, ఏం ఎస్ఐ, నేనెవరు అనుకున్నావు? న్యూస్ ఛానల్ ప్రోగ్రామ్ డైరెక్టర్ని. మా వాళ్ళని అరెస్ట్ చేస్తావా? నేను పవర్ బ్యాంక్ లాంటి. నేను టచ్ చేస్తేనే పవన్ కళ్యాణ్ పవర్ స్టారు, మహేష్ బాబు సూపర్ స్టారు అయ్యారు. గుర్తుపెట్టుకో, ప్రెస్ ఇక్కడ మమ్మల్ని ఇంప్రెస్ చేసేవనుకో నీకు ప్రమోషన్, కాదంటే డిమోషన్. అర్థమైందా? సార్ మీరేంటో అర్థమైంది, కానీ ఒక చిన్న రిక్వెస్ట్ సార్. ఏంటి? మీలాంటి పవర్ బ్యాంక్ తో ఒక ఫోటో దిగాలనుంది. వీళ్ళని తప్పకుండా వదిలేస్తా, ఒక్క ఫోటో ప్లీజ్. ఓకే సెలబ్రిటీతో సెల్ఫీ దిగు, ఫోటో కాదు. నాకు అర్థమైపోయింది, నువ్వు పైకి వస్తావు. ఇగో వస్తున్నా. చేతి ఈ ఆర్యగాడితో పెట్టుకోకు. నీలాంటి స్ట్రిక్ట్ ఆఫీసర్ని కూడా ఇదిగో ఇలా స్టిక్లా తిప్పినోడిని. అర్థమైందా? తోపిక్కడ. ఎస్ఐ ఎక్కడ?
అదిగో మా సార్ అక్కడ. నీకేనా సెల్ఫీ తీసుకో. సెల్ఫీ అయితే సెల్లో బాగుంటుందని చిన్న రిక్వెస్ట్ సార్. నీ క్రియేటివిటీ నాకు నచ్చిందయ్యా. నాలాంటి సెలబ్రిటీతో సెల్ఫీ నీకు లైఫ్ టైం పిక్. పద తీసుకుందా. థ్యాంక్ యూ సార్. ఏంటా బాడీ బట్టలేసుక చూడలేక వస్తున్నాం. లోపల ఏం జరుగుతుంది? సార్కి కొత్త కదా, ఇక్కడ పనులను పట్టుకున్నా మంత్రులు పనులు మానుకుని వచ్చి మరీ ఫోన్లు చేస్తారని తెలియక తెగరొచ్చిపోతున్నాడు. సెల్ఫీ అన్నారు, రండి సార్, టైం అయిపోతుంది. సెల్ఫీ కంటే ముందు చిన్న మ్యాటర్ ఉంది సార్. ఏంటి ఆ మ్యాటర్ అంటే ఎవడ్రా ఇక్కడ ఎస్ఐ రఘు? సార్. నువ్వేనట్రా ఎస్ఐ? అవును సార్. నీలాంటి వాడి వల్ల డిపార్ట్మెంట్ పరువు పోతుంది. ఇదిగో నీ సస్పెన్షన్ ఆర్డర్. ఇలా ఎవడివి పడితే ఆడివి బట్టలు ఉడదీయిస్తున్నావు. వాళ్ళవి కాదు, నీ బట్టలు ఉడదీయిస్తే అప్పుడు అర్థమవుతుంది. సార్ ఇప్పుడు నాకు అర్థమైంది సార్. మీలాంటి వాళ్ళ మాటలు వినుంటే నాకు గతి పెట్టేది కాదు సార్. దయచేసి సార్ మీతో ఒక ఫోటో తీసుకుని నా జీవితాంతో గుర్తుగా పెట్టుకుంటాను సార్. ఓకే ఓకే సార్. ఏడు పాపు సార్. ఫోటోలు ఓల్డ్ ఫ్యాషన్ రా సార్. ట్రెండ్ మారింది. సెల్ఫీ తీసుకుందాం. సెల్లో తీసుకుంటే బాగుంటుంది సార్. పద సార్ సెల్లో తీసుకుందాం. సార్ కూర్చోండి సార్. కూర్చోండి సార్ ప్లీజ్. ఏమయ్యా సెల్ఫీ అన్నావు, ఇక్కడ కూర్చోబెట్టావు? సెల్ఫీ కంటే ముందు ఒక చిన్న మ్యాటర్ ఉంది సార్. ఏంటి ఆ మ్యాటర్ అంటే నీ సిన్సియరిటీ నాకు బాగా నచ్చిందయ్యా. అది తెలుసుకుందామని ఇలా నటించా. అది నీ సస్పెన్షన్ ఆర్డర్ కాదు, నీ ప్రమోషన్ ఆర్డర్. అయ్యా అయ్యా థ్యాంక్ యూ సార్. మీ పరిస్థితి అలా ఉంటే నా పరిస్థితి ఏంటి సార్? రెండు మూసుకొని పదరా. థ్యాంక్ యూ సార్. కానిస్టేబుల్ గోపాల్ సార్, వీళ్ళందరినీ లోపలికి దోసి ఏం చేయాలో తెలుసుగా. లెట్స్ డు కుమ్ముడు. గుడ్ మార్నింగ్. నమస్తే. రఘు రఘు నన్ను రామ్దేవ్ బాబా యోగా చూడనివ్వటం లేదు. ఎందుకని? నేను ఇంకా కన్ననే అను సీరియల్ చూడట్లేదు రఘు. అరే చూడవయ్యా సీరియల్ బయటేసినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. చాలదా? రఘు ఈ గొడవ అంతా ఎందుకు? ఒక్కొక్కరికి టీవీ కొనిచ్చేసాయి. ఎవరికి వెళ్ళాలి చూసుకుంటారు. అవునా? ఒక్కొక్కడికి ఒక్క టీవీ కావాలి. వాళ్ళ రూమ్ లో పెట్టి ఇవ్వాలి. నేను కొంటాను, నేను పెట్టిస్తాను. ఓకేనా? మీ అందరికీ తెచ్చాను. ఏంటి రచ్చ? వీళ్ళేమో చిన్నపిల్లల పోట్లాడుకోవడం, మీరేమో పెద్దరాయిళ్ళ తీర్పులు ఇవ్వడం, ఇవన్నీ అవసరమా? శుభ్రంగా పెళ్లి చేసుకోండి సార్. పెళ్లి చేసుకోవాలి నేను. అవును సార్. సరే చేసుకుంటా. ఓ మంచి అమ్మాయిని చూడు. Yes, sir. చూస్తూ ఉండు. Okay, sir. నేను లోపలికి వెళ్ళి వచ్చేస్తా. సరే సార్. ఓల్డ్ అండ్ వేస్ట్ ఫెలోస్, ముందర నా నెంబర్ నోట్ చేసుకోండి. క్షణక్షణం సార్ మ్యారేజ్ గురించి అడుగుతూనే ఉండండి. మీరు ఎంత ఫాస్ట్ గా ఫాలో అప్ చేస్తే అంత ఫాస్ట్ గా సార్ మ్యారేజ్ చేసేద్దాం. చూడండి, ప్లీజ్ నోట్ డౌన్ మై నెంబర్. 9999442224. బి రంగా. ఎంతో మంది దేశభక్తులు ప్రాణత్యాగం చేస్తే గాని మనకు స్వాతంత్రం రాలేదు. స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలో యువత సాహిత్యం అభివృద్ధి వైపు పయనిస్తే నేటి యువత విలాసాలు వినోదాల వైపు పయనిస్తున్నారు. ఇంకా ఏదో పొందాలని కొంతమంది యువత డ్రగ్స్ తో తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. గతం గతహ అన్నారు పెద్దలు. ఎంతమంది యువత గతం గుర్తు పెట్టుకుని బాధ్యతగా బతుకుతున్నారో తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ గతం గతహ. ఎక్స్క్యూజ్ మీ, ఈ ఫోటోలో ఉన్నది ఎవరో చెప్పగలరా? తెలీదండి. ఈ ఫోటోలో ఉన్నది ఎవరో చెప్పగలరా? ఈయనెవరో మీకు తెలుసా? ఎక్స్క్యూజ్ మీ, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో చెప్పగలరా? సారీ, వి డోంట్ నో. ప్లీజ్ ఒకసారి చూడండి. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్. ఎక్స్క్యూజ్ మీ, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో మీకు తెలుసా? గర్ల్ ఫ్రెండ్ తో చాట్ లో బిజీగా ఉన్నాను, ప్లీజ్ డిస్టర్బ్ చేయకండి. ఒక్కసారి చూడండి. కూల్ అవుట్. ఎక్స్క్యూజ్ మీ, హలో,
ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో చెప్పగలరా? ఏంటి మిస్సింగా? ఓకే డోంట్ వరీ, దీన్ని నా ఫేస్బుక్ లో గానీ ట్విట్టర్ లో గానీ ట్వీట్ చేస్తాను. దీనికి సంబంధించిన విషయాలు వచ్చాక నేను మీకు కాల్ చేసి చెప్తాను. దానికన్నా ముందు మనం ఒక సెల్ఫీ దిగుదాం. ఎక్స్క్యూజ్ మీ, ఈయన ఎవరో చెప్తారా? ఏ లెవెల్కి వచ్చింది గేమ్? ఇతను ఎక్కడో చూసానే. నాకు అలాగే అనిపిస్తుంది. నల్లగా బక్కగా ఉన్నాడు. ఫుడ్ తిని చాలా డేస్ అయింది అనుకుంటా. ఐ థింక్ హీస్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా ఆర్ సోమాలియా. ఐ థింక్ హీస్ హంగ్రీ. ఎస్ యు ఆర్ రైట్. అతను చాలా ఆకలి మీద ఉన్నట్టున్నాడు. ఏం బేబీ? యా కనిపిస్తే ఇదిగో తీసుకోండి. వద్దా? రంగా, ఎస్ సార్. రాహుల్ గాంధీ గారు తెలియదన్నా ఒప్పుకోవచ్చు కానీ మహాత్మా గాంధీ గారు తెలియదంటే క్షమించరు. ఏం చేయాలో నీకు తెలుసు కదా. అర్థమైంది సార్. మన దేశ స్వతంత్రం కోసం అరెస్ట్ అయిన మహాత్మా గాంధీ గారిని చూసి ఈయనెవరో చెప్పంటే తెలీదు అన్న వాళ్ళని అరెస్ట్ చేసేద్దాం సార్. లాకప్ లో వేసేద్దాం సార్. కుమ్మేద్దాం సార్. వెళ్ళు. సార్ ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో చెప్తారా? మహాత్మా గాంధీ అమ్మ మన జాతిపిత. బానిసత్వం నుంచి జాతికి విముక్తి కలిగించిన మహానుభావుడమ్మా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అమ్మయ్యా, చాలా సంతోషంగా ఉంది. మహాత్మా గాంధీజీని గుర్తుపెట్టడానికి 2 hours పట్టింది. చూసారుగా మన యువత పరిస్థితి. మనం ఎటు పయనిస్తున్నాం? అభివృద్ధి వైపా, అంధకారం వైపా? గతం గతహ అని మన ఫ్రీడమ్ ఫైటర్స్ ని మర్చిపోదామా? గుర్తు పెట్టుకుందామా? ఇలాంటి పరిస్థితులకు దారి తీసే విద్యా వ్యవస్థలుంటే యువత మాత్రం ఏం చేయగలదని క్షమిద్దామా? బాధ్యతల్ని గుర్తు చేద్దామా? మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు సార్? మా స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారు. ఇలా అయితే మీ మీద లీగల్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. నాకు ఒకటి అర్థమవుతుంది సార్. వి డిడ్ సంథింగ్ రాంగ్. దానికి మీకు కోపం వచ్చింది, అందుకే మీరు ఇలా పనిష్మెంట్ ఇస్తున్నారు. సార్ ప్లీజ్ సార్, మేము అరెస్ట్ చేయమని తెలిస్తే మా సాఫ్ట్వేర్ జాబ్ పోతుంది. ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేసి వదిలేండి సార్. సార్ అసలే మాకు ఉద్యోగం లేక చూస్తున్నాం సార్. మీరు మాపై ఇలా కేసులు పెడితే మా కెరీర్ పాడవుతుంది సార్. సార్ ప్లీజ్ సార్. ప్లీజ్ సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఓకే, మీ బాధ నాకు అర్థమైంది. మీకు చిన్న టెస్ట్ పెడతా. ఆ టెస్ట్ లో మీరు పాస్ అయ్యారనుకోండి, ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఫెయిల్ అయితే సెల్లో కూర్చోవాలి. ఆర్ యు రెడీ? ఓకే సార్. గోపాల్ గారు సార్. మీ కుడి ప్యాకెట్ లోంచి ఫోటోలు ఇవ్వండి. ఈ ఫోటోలో ఎవరున్నారో తెలుసా? తెలుసు సార్. మైకేల్ జాక్సన్ సార్. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరో తెలుసా? మడోనా. ఈ ఫోటోలో అమ్మాయి సన్నీ లియోన్. ఈ అమ్మాయి తెలుసా? హంసనందిని. గోపాల్ గారు సార్. ఇప్పుడు మీ ఎడం ప్యాకెట్ లోంచి ఫోటోలు ఇవ్వండి. ఎవరో తెలుసా? తెలుసు సార్. ఎవరో తెలుసా? తెలుసు సార్. ఎవరో తెలుసా? తెలుసు సార్. టాలీవుడ్ లో సెక్స్ బాంబ్ అంటే ఎవరో చెప్పారు. హాలీవుడ్ లో ఐటమ్ గర్ల్ ఎవరో చెప్పారు. బాలీవుడ్ లో ఐటమ్ గర్ల్ ఎవరో చెప్పారు. దేశభక్తుల ఫోటోలు తెలియదురా మీకు? మన స్వతంత్రం కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్ళ ఫోటోలు తెలియదురా మీకు? మీరు మన దేశ పౌరులని చెప్పుకోవడానికి అసహ్యంతో కూడిన సిగ్గు వేస్తుంది, అసహ్యంతో కూడిన భయం వేస్తుందిరా. ఈ దేశభక్తుల్ని గూగుల్లో వెతకటం కాదు, కరెన్సీ నోట్ల మీద వెతకటం కాదు, మన గుండెల్లో పెట్టుకొని పూజించాలి. ఈ రోజు మీరు బతుకుతున్న బతుకు వాళ్ళు పెట్టిన భిక్ష. వాళ్ళు ప్రాణ త్యాగం చేస్తేనే మీరు స్వేచ్ఛగా స్వతంత్రంగా ఈ దేశంలో బతుకుతున్నారు, తిరుగుతున్నారు. మీ గురించి మీకు తెలియకపోయినా పర్వాలా, మీరు ఎవరికి పుట్టారో ఎవరికి తెలియకపోయినా పర్వాలా, కానీ భారతదేశం గురించి తెలుసుకోండి, త్యాగమూర్తుల గురించి తెలుసుకోండి, ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి తెలుసుకోండి. అది మీ ధర్మం. ఎక్స్క్యూజ్ మీ. హలో, కెన్ ఐ స్పీక్ మిస్టర్ రఘు? ఎస్ సార్. మీరు అడ్మిట్ చేసిన పేషెంట్ సేఫ్. మీరు వచ్చి డిశ్చార్జ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడే వస్తున్నా. గోపాల్ గారు సార్. వీళ్ళందరినీ లోపల పెట్టి కౌన్సిలింగ్ ఇవ్వండి. ఎస్ సార్. మేడం టాబ్లెట్. హౌ ఆర్ యూ? ఫైన్ భయ్యా. అమ్మా, నిన్ను ఈ స్థితికి తీసుకొచ్చిన వాళ్ళని నేను చచ్చినా వదిలిపెట్టను.
నా లైఫ్ లో ఒక్కసారే పెద్ద తప్పు చేస్తున్నా. ఆ నలుగురు మీద తప్పుడు కేసులు పెట్టి వాళ్ళ లైఫ్ లో బయటికి రాకుండా నేను చేస్తా. నువ్వు నవ్వినా సరే నాకు ఇది సీరియస్ మ్యాటర్, సీరియస్ గానే తప్పు చేస్తా. చూడదు భయ్యా, మిలిటరీలోనే దేశభక్తి ఉంటుంది అనుకున్నాను. అదే యువతలో ఇంతలా ఉంటుందని ఊహించలేదు. ఇది భక్తి కాదు, భుక్తి. వాళ్ళ టీవీ ఛానల్ రేటింగ్ కోసం ఆడుతున్న గిమ్మిక్స్ ఇది. కాబట్టి అలాంటి వాళ్ళని నేను వదలను. సార్, అమ్మా డిశ్చార్జ్ కావాల్సిన ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ అయ్యాయి. ఇక మీరు తీసుకెళ్ళొచ్చు. చాలా థ్యాంక్స్ అమ్మా. అమ్మా చిన్న రిక్వెస్ట్. చెప్పండి సార్. మీరేం కంగారు పడకండి, ఆయనకి అసలు పనే లేదు. అందరికీ ఆటోగ్రాఫ్ ఇస్తాను. రండి, రండి. త్వరగా, త్వరగా. కంగారు పడకండి. అందరికీ ఇస్తారు, కంగారు పడకండి. ఇవ్వండి, ఇవ్వండి. మెల్లగా. ఏమైందమ్మా? నేను సెలబ్రిటీ అంకుల్ ఆటోగ్రాఫ్ కోసం వెళ్తే తోసేశారు. అయ్యో, సరే నేను తీసుకెళ్లి పెట్టిస్తాను. నాతో వస్తావా? మీరెవరు అంకుల్? మేము మీ మావాడు పెద్ద తోపులే. మా వాడు ఎవరిని టచ్ చేసినా వాడు పెద్ద సెలబ్రిటీ పోతాడు. సరే గాని నువ్వు సెలబ్రిటీ అవుతావా? చేసేరా, సెలబ్రిటీ అవుతుందంట. నవ్వండి రా, నవ్వండి. నవ్వి నాపచనే పండుద్ది. పండిద్దాం. నేను చెప్పినట్టు చేస్తావా? ఓకేనా? చేస్తావా? చలో అయితే. ఇదిగో, మన టచ్ చేస్తే సెలబ్రిటీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి. వెళ్ళి లైవ్ పెట్టండి. ఓయ్, కెమెరా లైవ్ పెట్టండి. ఈ బాబాయ్, మీరు మేము ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నా టచ్ చేస్తే సెలబ్రిటీ ప్రోగ్రామ్ ఆడియన్స్ కి స్వాగతం, సుస్వాగతం. పాప ఎందుకు ఏడుస్తుంది? ఏం లేదు సార్, మీ ఆటోగ్రాఫ్ కోసం వస్తే పిల్లలు తోసేశారంట. ఓ అవునా? ఏం పాప, ఆటోగ్రాఫ్ కావాలా? గివ్ మీ యువర్ బుక్. గివ్ మీ. ఇవ్వమ్మా. అరే, వాట్ హ్యాపెండ్ అమ్మా? అంకుల్, మీరు సెలబ్రిటీ కదా? అవును. సెలబ్రిటీ అంటే అన్ని తెలుస్తాయి కదా? సెలబ్రిటీ అంటే అన్ని తెలిస్తేనే కదా సెలబ్రిటీ అవుతారు. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. వా, వాట్ ఇంటెలిజెంట్ గర్ల్. అడుగు. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తే మీరు సెలబ్రిటీ, లేదంటే నేను సెలబ్రిటీ. నాకు మరి ఆటోగ్రాఫ్ ఇవ్వాలి. వై నాట్? షూర్ షూర్, అడుగు. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఇక్కడ పిల్లలందరికీ తెలుసు. మీకు తెలుసు, నాకు తెలుసు. ఇక్కడున్న పిల్లలందరికీ తెలుసా? అంటే నాకు తెలుస్తుంది కదా. అడుగు. అంకుల్, ఒకసారి జాతీయ గీతం పాడండి. వై నాట్? షూర్, పాడతాను. పాడతాను. జనగణ మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత. పంజాబు పంజాబు పంజాబు. సారీ బేబీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. ఐ ఫర్గెట్ ఇట్. నేషనల్ యాంథమ్ కూడా రాని నువ్వు పెద్ద సెలబ్రిటీవా? షేమ్ షేమ్. డియర్ ఫ్రెండ్స్, సారీ మై ఫూలిష్నెస్. నెక్స్ట్ టైం ఇలా జరగకుండా చూసుకుంటాను. ఐ ప్రామిస్ ఆల్ ఆఫ్ యూ. చూశారుగా, మన దేశమన్నా జాతీయ గీతమన్నా గౌరవం లేని ఇలాంటి వాళ్ళకి లేనిపోని గొప్పదానాన్ని ఆపాదించి సెలబ్రిటీస్గా కొలుస్తున్నాం. ఆటోగ్రాఫ్లు, ఫోటోగ్రాఫ్లు అంటూ ఎగబడుతున్నాం. అది కరెక్ట్ కాదు. ముఖానికి రంగులేసుకున్నంత మాత్రాన సెలబ్రిటీస్ అయిపోరు. మన కోసం, మన దేశం కోసం నిరంతరం ప్రాణాలు అడ్డించి పోరాడే సైనికులు మన సెలబ్రిటీస్. ఈరోజు మనం కడుపు నిండా ఒక ముద్ద తింటున్నాం అంటే దానికి కారణం రైతులు. వాళ్ళు మన సెలబ్రిటీస్. సెలబ్రిటీ అంటూ ఎవరైనా ఫీల్ అయితే మన దేశం గురించి ఒక ప్రశ్న అడగండి. సరైన సమాధానం చెప్తే ఆటోగ్రాఫ్ తీసుకోండి, లేదా పట్టించుకోకండి. అండ్ చూసారుగా, ఈరోజు టచ్ చేస్తే సెలబ్రిటీ ప్రోగ్రామ్. ఆర్యా అండ్ టీమ్ ఫ్రమ్ మహా న్యూస్. స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ హాట్ ఎపిసోడ్. అంటిల్ దెన్, జై హింద్. నీ ఆనందం చూస్తుంటే మాకేమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది? ఈ ఇంటికి
పెళ్లికలు వచ్చినట్టుంది. వయసులో ఉన్న ఆడపిల్ల అకారణంగా సిగ్గుపడిందంటే ప్రేమలో పడ్డట్టే. పో భయ్యా, కారణం ఉంది. టచ్ చేస్తే సెలబ్రిటీ ప్రోగ్రామ్ తో ఆర్య సక్సెస్ అయ్యాడు. అవునా? అయితే పెళ్లికి లైన్ క్లియర్ అయినట్టే. నాకు పప్పన్నంతో పాటు లడ్డు కావాలి. నాకు బిర్యానీ కావాలి. చూడండి తాతగారు, ఆల్ ఆర్ కిడింగ్ మీ. ఆపండయ్యా మీ తిండి గోల. ముందు అమ్మాయి మనసు తెలుసుకోనివ్వండి. హ్యాపీనెస్ మిస్ అయినా ఓకే, బట్ సిచ్యువేషన్ విల్ నాట్ చేంజ్ మై లైఫ్. పెళ్లికి ముందు ఉన్న ఇష్టాలు పెళ్ళైన తర్వాత ఉండవు. లైఫ్ లో ముందుకెళ్ళటం అంటే జీవితంలో రాజీ పడాలి. అవునా? అవునమ్మా, ఎంత ఎక్కువగా రాజీ పడితే అంత పీస్ఫుల్ గా లైఫ్ ఉంటుంది. సక్సెస్ అయిన ప్రతివాడు లైఫ్ లో అంతో ఇంతో రాజీ పడ్డట్టే. నీ గొప్పదనం అనేది లైఫ్ లో కెరీర్ లో సక్సెస్ కావాలంటే చాలా చక్కగా బ్యాలెన్స్ చేసుకోవాలమ్మా. కొన్నాళ్ళు అబ్బాయి ఫ్యామిలీతో సావాసం చేస్తే గానీ నీకు క్లారిటీ రాదు. అమ్మా, నీకెవరున్నా లేకున్నా మేమంతా నీ వెనక 100% ఉంటాం. ధైర్యంగా వెళ్ళమ్మా. Welcome to the famous Thank food you. junction of the city. అవుట్పుట్ అంతా ఎడిట్ చేసి పెట్టండి. Let me have it. థ్యాంక్ యూ నాన్న. Come on, కూర్చోమ్మా. థ్యాంక్ యూ. కూర్చోండి. Oh, today is my choice. Andakishna for son success. ఓకే. Sir, మీ ప్రోగ్రామ్ చాలా బాగుంది సార్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. సో ప్రౌడ్ ఆఫ్ యూ నాన్న. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ మామ్. యు ఆర్ ఎ లక్కీ ఫెలో. ఒక సెలబ్రిటీని పెళ్లి చేసుకోబోతున్నాం. వాడికి అసలే ఫ్యాన్స్ ఎక్కువ. సో బీ కేర్ఫుల్. షూర్. వాడికి నచ్చినట్లు ఉండాలి. ఓకే. అవునమ్మా, మీ ఆంటీ కూడా పెద్ద సెలబ్రిటీ. మా వాడికే కాదు, ఆవిడ కూడా నచ్చినట్లు వై నాట్? ఒక సెలబ్రిటీ కన్నందుకు నాకు ఆ మాత్రం రెస్పెక్ట్ ఉండకూడదా మరి? ఎస్, మరి నాకు రెస్పెక్ట్. వైఫ్ కి రెస్పెక్ట్ వస్తే హస్బెండ్ కి రెస్పెక్ట్ వచ్చినట్టే. ఓ అలాగా? ఇంకా నేను తింటే నువ్వు తిన్నట్టు. నువ్వు ఇలా మనస్ఫూర్తిగా నవ్వుతుంటే మేం చేసిన తప్పులన్నీ క్షమించినట్టుందమ్మా. శ్రీ, కంట్రోల్ యువర్సెల్ఫ్. సారీ సారీ ఇట్స్ ఓకే. సరే, సారీ. మేము సర్వ్ చేసుకుంటాం. ఓకే మేడం. శ్రీ, షట్ అప్. నేను సీరియస్గా చెప్తున్నాను. ఇక్కడి నుంచి నువ్వు నవ్వినా తుమ్మినా దగ్గినా అని నాకు నచ్చినట్టుగా ఉండాలి. నీ ఇష్టాలతో నాకు పని లేదు. డూ యూ అండర్స్టాండ్? ఓకే, మీరు ఎలా ఉండాలని చెప్తే అలాగే ఉంటాను. ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడకూడదు. నీ ఎమోషన్స్ని నీ కంట్రోల్లో పెట్టుకుని బయటికి కూల్గా బిహేవ్ చేయాలి తప్ప ఓపెన్ అవ్వకూడదు. అల్లుడు, నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది అల్లుడు. ఏ అమ్మాయి వల్ల నీ డ్రీమ్ ప్రాజెక్ట్ చెడిపోయిందో అదే అమ్మాయి నీ లైఫ్ పార్ట్నర్ వచ్చేసరికి నీకు సక్సెస్ వచ్చేసింది అల్లుడు. బెస్ట్ ఆఫ్ లక్ అల్లుడు. ఇంత మంచి ఐడియా ఎలా వచ్చిందిరా నీకు? ఎలాగో జాబ్ రిజైన్ చేస్తున్నావు కదా, లాస్ట్ డే ప్రోగ్రామ్ చేయమని ఐడియా ఇచ్చింది నేనే కదా. చా, ఇంకా నయ్యం, ప్లాన్ నేనే ఇచ్చాయని చెప్పలేదు. గర్ల్స్ ఎప్పుడు ఇన్స్పిరేషన్ ఇస్తారు. థ్యాంక్స్ ఫర్ ఇన్స్పిరేషన్. అల్లుడు, నేను ఫుల్ గా తగ్గ పడిపోవాలని ఉంది అల్లుడు. మీరు చాలా ఫూలిష్ గా ఆలోచిస్తున్నారు. మన కాన్సెప్ట్ ఏంటి, మీ ప్లాన్ ఏంటి? ఒరే, సక్సెస్ ఎలాగైనా ఎంజాయ్ చేద్దాం రా. పబ్కి వెళ్దాం రా ప్లీజ్. ప్లీజ్ రా. రే ప్లీజ్. ఓకే, ఫ్రెష్ అయ్యి వస్తాము. Okay. వెళ్దాం. నేను రెడీరా. ఐమ్ రెడీ. కమ్ ఆన్. ఏంటి డ్రెస్? నాకు నచ్చలేదు, చండాలంగా ఉంది. వెళ్ళి మార్చుకునిరా. వాట్స్ రాంగ్ విత్ దిస్ డ్రెస్? నువ్వే కదా పాప్ కోసం గిఫ్ట్ గా ఇచ్చావు. అప్పుడు అది ఫ్రెండ్, నచ్చింది. ఇప్పుడు నచ్చలేదు. ఫ్రెండ్ అంటే ఓకే, వైఫ్ అంటే రాంగా? నో ఆర్గ్యుమెంట్స్. నువ్వు నాతో రావాలంటే నువ్వు నాకు నచ్చినట్టు ఉండాలి. కూల్ ఆర్యా. ప్లీజ్
ఇది నా పర్సనల్ మ్యాటర్ అండ్ ఐ డోంట్ వాంట్ యూ గైస్ టు ఇన్వాల్వ్ ఇన్ దిస్ ప్లీజ్. ఓకే పబ్లో వెయిట్ చేస్తాం. వాట్? శ్రీముఖి ఏమైందమ్మా బట్టలు సర్దిస్తున్నావు? నీ కొడుక్కి ఈర్ష, డామినేషన్, కరెక్ట్ గా చెప్పాలంటే ఈగో. మగాండన్న ఈగో. అసలేం జరిగింది తల్లి? ఫ్రెండ్ అన్నప్పుడు ఓకే, వైఫ్ అంటే రాంగా? ఇప్పుడు ప్రతి దానికి రెస్ట్రిక్షన్ స్టార్ట్ అయ్యాయి. అలా ఎందుకు అనుకుంటున్నావమ్మా? నీ మీద ప్రేమ ఎక్కువైందని అనుకోవచ్చుగా. ప్రాబ్లం అంతా మీ వల్లే వస్తుంది. మీతో ఉన్నంత వరకు ఆర్యాలో చేంజ్ రాదు. చూడమ్మా శ్రీముఖి, ప్రాబ్లం అన్న తర్వాత సొల్యూషన్ ఉంటుంది. సొల్యూషన్ సొల్యూషన్ ఒకటే సొల్యూషన్. నేను ఆర్యాని పెళ్లి చేసుకోవాలంటే మీరిద్దరూ మా లైఫ్ లోకి రావద్దు. అలా అయితేనే ఓకే, లేదంటే నా దారి నాదే. ఆ తర్వాత మీ ఇష్టం. హౌ డేర్ యూ టు సే దాట్? నువ్వెంత నీ ప్రేమెంత? ఆర్యా డాడ్ ప్లీజ్, ఇప్పటికే చాలా చేసింది. వాళ్ళు చెప్తే నువ్వు నా లైఫ్ లోకి వచ్చిందనివి. నువ్వు నా నుంచి వాళ్ళని దూరం చేయాలని చూస్తావా? గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్ రైట్ నౌ. లైఫ్ లో నీ మొహం నాకు చూపించకు. అమ్మ పంపించేమ్మా దీన్ని, ఇంకా చూస్తున్నారు. రే, నువ్వు ముందులో హ్యాపీగా లేవురా. నాకెందుకో నిన్ను చూస్తుంటే బాధగా ఉంది. పోనీ శ్రీముఖ్ దగ్గరికి వెళ్ళి నేను కన్విన్స్ చేయనా? ఒకళ్ళు మాట్లాడితే కన్విన్స్ అయ్యొచ్చే వాళ్ళు నాకు అక్కర్లేదు. లైట్ తీసుకో. ఇంతమంది మనుషులు అర్థం చేసుకున్నావు నువ్వు. ముగ్గురు మనుషుల మధ్య ఇమ్మలేకపోతున్నావంటే వాళ్ళు కరెక్ట్ కాదమ్మా. వాళ్ళ కోసం నిన్ను మార్చుకోవాల్సిన అవసరం లేదు. అలా మారిన రోజున జీవితాంతం బాధపడాలి. దయచేసి మా మీద గౌరవం ఉంచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోమ్మా. మిమ్మల్ని వదిలి వెళ్ళలేను తాతగారు. ఉదయించే జీవితం నీది. ఇంకా ఎంతో మందికి వెలిగివ్వాలి. పడిలేచే కెరటంలాగా ఉత్సాహంగా ఉండాలి. అస్తమించే జీవితాలకు ఇప్పటి వరకు ఊతమిచ్చావు. అది చాలమ్మా. ఈ చల్లని జ్ఞాపకాలతో మిగిలింది గడిపేస్తామమ్మా. అమ్మా, మాకు దూరంగా, నీ ఆనందానికి దగ్గరగా, ఎవరికి గుర్తురానంత దూరంగా వెళ్ళిపోమ్మా. వెళ్ళిపో. చూడార్యా, జీవితంలో కొన్నిసార్లే మంచి అవకాశాలు వస్తాయి. మిస్ చేసుకున్నావనుకో లైఫే వేస్ట్ అయిపోతుంది. ఆ తర్వాత నువ్వెంత బాధపడ్డా ప్రయోజనం ఉండదు. ఆర్య, పెద్దవాడిగా చెప్తున్నాను, నా మాట విను. శ్రీముఖి చాలా మంచి అమ్మాయి, వదులుకోవద్దు. మేమెవ్వరూ శ్రీముఖి బంధువులం కాము, కానీ ఆమె మా లోకం. అన్నీ వదిలిపెట్టుకొని నీకోసం వచ్చింది. యూ షుడ్ నాట్ ఫర్గెట్ దట్. యూ షుడ్ నాట్ ఫర్గెట్ దట్.